Hi everyone, welcome to Car Solutions. Today topic ఆల్టర్నేటర్ వర్కింగ్ అండ్ పార్ట్స్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు చూపిస్తున్నాము. దీంట్లో మెయిన్గా డయాగ్రామ్ ఇది, దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. దీని ప్రకారంగా మనము ఆల్టర్నేటర్ని ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసి దాన్ని సేమ్ టు సేమ్ మనము టేబుల్ మీద పెట్టి చెక్ చేస్తున్నాము. దీంట్లో మనకి ఫస్ట్ ఏముంది, సెకండ్ ఏముంది, దాని లోపల ఏమున్నాయి, దాని లోపల ఇంకా ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అనేది మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీనివల్ల అసలు ఏం జరుగుతుంది, ఇది ఎందుకు ఉండాలి కార్లో అనేది కూడా మనం ఇప్పుడు మొత్తం చూపిస్తున్నాము. ఇది వెనక సైడ్ కూడా మనకి బుష్లు ఉంటాయి అన్నమాట, కార్బన్ బుష్లు. అవి కూడా మనం ఏంటనేది చూపిస్తున్నాం. దాని కవర్ అది. దీన్ని మనము సింగిల్గా మళ్ళీ సపరేట్గా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది ఫస్ట్ దీన్ని ఫ్రంట్ కవర్ అంటారు. కవర్ కంటే ముందు ఉండేది పుల్లి లోపల బేరింగ్ ఉంటుంది, పైన బెల్ట్ రన్ అవుతుంది అనమాట. డ్రైవ్ బెల్ట్ దాన్ని తిప్పుతుంది. ఇది రోటర్ ఉంటుంది. ఈ రోటర్ ఏంటంటే ఆ పుల్లితో పాటు తిరుగుతుంది అనమాట. తిరిగినప్పుడు లోపల మనకి ఈ కార్బన్ అవన్నీ ఉంటాయి కదా, దాని ప్రకారంగా పనిచేస్తుంది. ఇక ఇది బేరింగ్ అనమాట. ఈ బేరింగ్ ముందున్నది కార్బన్స్. ఆ కార్బన్ బుష్లు దీనికి టచ్ అయ్యి రన్ చేస్తుంది. ఇది రోటరు. ఈ రోటర్ ఏంటంటే కాపర్ వైర్తో చేస్తారు. దీని లోపల మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ను రోటర్ కలిపి మనకి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కరెంట్ని మనకి అవుట్పుట్ ఇవ్వటానికి దీని తర్వాత మనకి రెక్టిఫైర్ ఉంటాయి. ఈ రెక్టిఫైర్ వల్ల మనకి అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ వల్ల మనకి బ్యాటరీ కరెంట్ వస్తుంది. యాక్చువల్గా మనం ఆల్టర్నేటరు ఎలా పనిచేస్తుంది, అసలు ఏం పని చేస్తుంది అనేది మనం చెక్ చేస్తే ఆల్టర్నేటర్ ఎలా పనిచేస్తుంది. ఇంజన్ స్టార్ట్ అవ్వగానే డ్రైవ్ బెల్ట్తో ఆల్టర్నేటర్ రన్ అవుతుంది. ఇది ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మారుస్తుంది. బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. దీంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మీటర్లో వార్నింగ్ లైట్ కూడా వస్తుంది. ఐటమ్స్ పేరు స్టార్టర్ అసెంబ్లీ, రోటర్ అసెంబ్లీ, ఇవి రెండు లోపల ఉంటాయి. కాపర్ వైండింగ్ దీని లోపల నుంచి రన్ అవుతుంది. ఇది బుషెస్ అన్నమాట, కార్బన్ బుషెస్. ఈ తర్వాత మనకు వచ్చేది రెక్టిఫైర్ అసెంబ్లీ. ఇవి దాని లోపల ఉన్న ఐటమ్స్. బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది, దీనికి సంబంధించి కీ ఆన్ చేయంగానే, బండి స్టార్ట్ చేయంగానే మనకి ఇంజన్ రన్ అవుతుంది. అక్కడ నుంచి ఆల్టర్నేటర్ నుంచి కరెంట్ వచ్చి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇది డయాగ్రామ్ దీని ప్రకారంగా మనం ఇప్పుడు చెక్ చేస్తే ఇది ఆల్టర్నేటరు. స్టార్ట్ చేసాము వెహికల్. స్టార్ట్ చేస్తే ఆల్టర్నేటర్ రన్ అయింది. ఆల్టర్నేటర్ యాక్చువల్గా మెకానికల్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఇది ఏసీ కరెంటు డీసీ కరెంటుగా మారుస్తుంది. ఆల్టర్నేటర్ కరెంటు కన్వర్ట్ టు డీసీ కరెంటు డైరెక్ట్ కరెంటుగా మారుస్తుంది. ఈ కరెంట్ వచ్చి మనకి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. బ్యాటరీలో మనకి 13.5 14 దాకా వస్తే మనకి కరెక్ట్ ఉన్నట్టు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి ప్రాబ్లం ఉన్నట్టు. ఇది ఆల్టర్నేటర్ వర్క్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోలు అన్నీ వస్తాయి, అన్నిటినీ చూడొచ్చు. థ్యాంక్ యూ.